మంచినీళ్లు. థ్యాంక్ యూ రాధా. ప్రయాణం చేసి అలసిపోయి వచ్చిన భర్తకి ఎలా సేవలు చేయాలో ఆడవాళ్లు నిన్ను చూసి నేర్చుకోవాలి. నాదే ఉంది ఆడదాన్ని. అన్ని రకాలుగాను సమర్థులైన మగవాళ్లు మీరు కదా. మిమ్మల్ని చూసే ఎవరైనా ఏదైనా నేర్చుకోగలిగేది. రాధా, ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? నేనే పెట్టాను. నువ్వా? అదేంటి రాధా, ఒకప్పుడు ఆ ఫోటో చూస్తేనే మండిపడేదానివి. ఏ ఇప్పుడు చూడాలనిపించకూడదా? ఎందుకు అనిపించకూడదు? అనిపించచ్చు. కానీ 24 గంటల్లో నీలో ఈ మార్పు ఏమిటా అని. ఏ మీకేమైనా ఇబ్బందిగా ఉందా? అబ్బే, నాకేం ఇబ్బంది ఉంటుంది? నాకే ఇబ్బంది లేదు. సరే, ఊరి నుంచి రాగానే నేను స్వప్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానన్నాను కదా, వెళ్దాం పదా. అవసరం లేదు, నేనే వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చేసావా? ఓకే, గుడ్, వెరీ గుడ్. ఇంతకీ స్వప్న ఎలా ఉంది? ఎలా ఉండాలో అలాగే ఉంది. అయితే గుడ్, వెరీ గుడ్. మొత్తానికి కన్న కూతుర్నే మరిపించి నీకు సేవలు చేసిన ఆ కరుణామూర్తిని చూసొచ్చావన్నమాట. కరుణ, త్యాగం తన రక్తంలోనే ఉంది. ప్రేమ, అభిమానం, ఆప్యాయత తన మాటల్లో తొంగి చూస్తుంది. ఏమైంది రాధా? ఎందుకింత ఎమోషనల్గా ఉన్నావు? ఏం లేదులేండి, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా, వేడినీళ్ళు పెడతాను, స్నానం చేసి రండి. ఏమైంది ఇవాళ రాధకి? మాట మారింది, తీరు మారింది, ప్రవర్తన మారింది. ఏం జరుగుంటుందబ్బా? అమ్మా, హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చానమ్మా, కానీ వదినకింకా స్పృహ రాలేదు. ఇంటికి పెద్ద కోడలు అలా స్పృహ లేని స్థితిలో ఉంటే నాకేం చేయాలో కూడా తెలియడం లేదు. అవునమ్మా, వదిన్ని చూస్తుంటే నాకు కూడా గుండెల్ని పిండేసినట్టు అనిపించింది. తనెవరూ తనకే తెలియని స్థితిలో. వద్దమ్మా, పగవాళ్ళకు కూడా అలాంటి దుస్థితి రాకూడదు. ఏం చేస్తామే, ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో ఇలా వెంటాడుతోంది. లేకపోతే ఎవరికైనా ఉపకారం చేయాలని ఆలోచనే తప్ప అపకారం చేయాలని ఆలోచనే లేని అర్చనకి ఇన్ని కష్టాలా, ఇన్ని కన్నీళ్ళ. చివరికి మృత్యువుతో పోరాడుతూ. ఊరుకోమ్మా, అర్చన వదినకి ఏం కాదని డాక్టర్ గారు చెప్పారు కదా. నీకు తెలియదే నా బాధ. అర్చన మళ్ళీ తిరిగి ఇంట్లో చిరునవ్వుతో అడుగుపెట్టినప్పుడే నా మనసుకు నిశ్చింత. నువ్వేం దిగులు పడకమ్మా. ఈ చీకటిని సృష్టించిన ఆ దేవుడే వెలుతురిని ప్రసాదించాడు. సౌందర్య వదిన్లాంటి రాక్షసిని పుట్టించిన ఆ చేత్తోనే అర్చన వదిన్లాంటి దేవతకి ప్రాణం పోశాడు. ఒక్కసారి అర్చన వదిన్ని తిరిగి రాని, అప్పుడు చెప్దాం. ఆ చిన్న కోడల సంగతి
దాని గయ్యాళి అమ్మ సంగతి. హలో కోటి. రండి రండి పార్ట్నర్, కూర్చోండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది ట్రెండ్? అది కనుక్కోవడానికే కదా బోర్డు మెంబర్స్ అందరినీ పర్సనల్ గా కలిసి వస్తున్నాను. ఏమంటున్నారు? ఇంకేమంటారు, రేపటి బోర్డు ఎలక్షన్స్ లో అందరూ నీకే ఓటేస్తామంటున్నారు. అసలు ఎన్నికలే లేకుండా నిన్నే ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తమ ఛాంబర్ ప్రెసిడెంట్ గా. లేదు పార్ట్నర్, పోటీ జరగాలి. నువ్వా నేనా అన్నట్టు పోటీ పడాలి. ఆ పోటీలో హర్ష ఓడిపోవాలి, అవమాన భారంతో తలదించుకోవాలి. ఆ దృశ్యాన్ని నా కళ్ళారా నేను చూడాలి. తప్పకుండా తప్పకుండా చూస్తావు కోటి. ఇంకెంత, జస్ట్ 24 hours ఓన్లీ. ఎస్, 24 hours, 24 గంటలు. అవమాన భారం అంటే ఏమిటో, తల దించుకోవడం అంటే ఏమిటో ఆ హర్షవర్ధనికి అనుభవంలోకి వస్తుంది. వచ్చేలా చేస్తాడు ఈ కోటేశ్వరరావు. సార్, ఈసారి ట్రెండ్ మనకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్టుంది. ఎవరిని కదిలించినా తమ ఓటు ఆ కోటికే అంటున్నారు సార్. తెలుసు. సార్, ఓడిపోతారని తెలుసు కూడా మీరింత నిబ్బరంగా ఉన్నారు. ఎలక్షన్స్ అన్నాక ఒకళ్ళు గెలవాలి, మరొకళ్ళు ఓడిపోవాలి. తప్పదు కదా. కానీ ఆ గెలిచేది కోటేశ్వరరావు సార్, మీ శత్రువు. ఈ లోకంలో ఎవరు శత్రువులు, ఎవరు స్నేహితులు, మనుషుల మధ్య ఏం జరిగినా అందుకు కారణం పరిస్థితులు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ కోటిగాడు మేనేజర్, తప్పు. ఎదుటి మనిషిని కించపరిచేలా మాట్లాడడం చాలా తప్పు. నేను ఓడిపోతాను, ఆ కోటి గెలుస్తాడు, అంతేగా? గెలవని సార్, గెలుపోటములు మన చేతుల్లో లేవు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలని రాసిపెట్టుంటుందో అలాగే జరుగుతుంది. ఇక్కడ రాసిపెట్టిన దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. వేదాంతం చెప్పకండి సార్. ఆ కోటేశ్వరరావు గెలిస్తే మిమ్మల్ని చాంబరు డబ్బుని తినేశానని నన్నొక దోషిగా నిలబెడతాడు, అవమానిస్తాడు, అరెస్ట్ చేయిస్తాడు, అంతేగా? అనుభవిస్తాను. చేసిన తప్పుకి సంతోషంగా శిక్షను అనుభవిస్తాను. అనుభవిస్తాను.
అర్చనకి స్పృహ వచ్చింది. అత్తయ్య అత్తయ్యని కలవరిస్తోందమ్మా. నిజంగానా? నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మా నువ్వొద్దమ్మా. పెద్దాడా? అవునమ్మా, అర్చనకి ఇంకా తను స్వప్న కాదు అని నిజం తెలీదు. అందుకే ఇప్పుడు వెళ్ళాల్సింది నువ్వు కాదమ్మా, ఆంటీ. బాబు, అవునాంటీ, వెళ్ళండి. మీ స్వప్నకి తను అర్చన అని నిజాన్ని చెప్పేయండి ప్లీజ్. పదమ్మా. ఆంటీ, అత్తయ్య, నేను ఎక్కడున్నాను? నాకేమైంది? పెళ్లి పీటల మీద నుంచి నేను ఇక్కడికెలా వచ్చాను? అర్చన 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 ఎవరు? ఆంటీ, మీ కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? ఆంటీ, మీరు? నా వల్ల కాదు రామ్. అర్థమైందా ఆంటీ? నేనే వెళ్తాను. అర్చనకి జరిగింది మొత్తం చెప్పేస్తాను. వద్దురా, నీ మీద కోపంతో ఉన్న తనతో స్పృహలోకి వచ్చి రాగానే నిజాన్ని చెప్పేస్తే తను తట్టుకోలేదు. మరి తనకి నేను వెళ్ళి చెప్తాను. ఇప్పుడు తనకి నిజం చెప్పాల్సిన బాధ్యత నాది. ప్లీజ్ నువ్వు పడుకో. నాకేమైంది? నేను హాస్పిటల్లో ఎందుకున్నాను? ఆంటీ ఏడుస్తూ ఎందుకు వెళ్ళిపోయారు? ఏం లేదు, మీకు మీకా? అదే నీకు. నాకేమైంది? చెప్తాను, మొత్తం చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, కొన్నాళ్ల క్రితం ఒకరోజు రాత్రి నేను కారులో వస్తుండగా ఎవరో తరుముతుంటే పరిగెత్తుకొస్తున్న మీరు సడన్ గా నా కారు కింద పడ్డారు. ఆ యాక్సిడెంట్ వల్ల మీరు అమ్నేషియా అనే జబ్బుకు లోనవడం వల్ల మీ గతాన్ని పూర్తిగా మర్చిపోయారు. చివరికి మీ పేరు కూడా చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉంటే నేను మా అమ్మ మిమ్మల్ని స్వప్న అని పిలిచాం. అభిమానంగా చూసుకున్నాం.
నేను కూడా మీరొక పెళ్లి కాని ఆడపిల్లే అనుకున్నాను. నా మనస్ఫూర్తిగా ప్రేమించాను, రెండు మనసుతో ఆరాధించాను. మిమ్మల్ని నా భార్యగా చేసుకోవాలని ఆశపడ్డాను. ఆ ఆశతోనే ఈ నిజాన్ని మీతో ఎవరు చెప్పాలా, ఎలా చెప్పాలని మదన పడుతుంటే చివరికి నేనే మీ భర్తకి స్నేహితుడిగా, మీ శ్రేయోభిలాషిగా ఇదంతా చెప్పాల్సి వచ్చింది. జరిగిన దాంట్లో తప్పెవరిది? మీదా, నాదా, మీ భర్తదా, లేక భగవంతుడిదా అని ఇప్పుడు విచారించి లాభం లేదు. మనం మనుషులం కాబట్టి తప్పులు చేస్తాం. మనం మనుషులం కాబట్టి చేసిన తప్పుల్ని సరిదిద్దుకోగలుగుతాం. తప్పు ఒప్పు జరిగింది, అందరం మర్చిపోదాం. మీరు మీ భర్త అన్యోన్యంగా ఉండాలి. మళ్ళీ మీ ఇల్లు దేవాలయంలో కళకళలాడాలి. అదే నేను కోరుకునేది. ఏమంటారు? ఈ రోజు జరిగిన ట్విన్ సిటీస్ ఛాంబర్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో మెంబర్స్ అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నందుకు ధన్యవాదములు. ఓట్ల లెక్కింపు ఇప్పుడే పూర్తయింది. మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్నికల రిజల్ట్ ఇంకొద్ది క్షణాల్లో ప్రకటించబడుతుంది. ఎవరు గెలుస్తారంటావు? ఆర్షా గారా, కోటేశ్వరరావు గారా? డౌటే లేదు, కోటి గారే. ఆ కోటేశ్వరరావు గారిని గెలిచాడంటే ఇక హర్షవర్ధన్ పైన అయిపోయినట్టే. చేసిన పాపం అనుభవించక తప్పుతుందా? ఫ్రెండ్స్, నౌ వి డిక్లేర్ ద రిజల్ట్. ఈసారి ఎన్నికల్లో మన ఛాంబర్ కొత్త ప్రెసిడెంట్ గా గెలిచింది శ్రీ కోటేశ్వరరావు గారు.